హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు పర్సిస్టెంట్ సిస్టమ్స్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ మరియు క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి మిలియన్స్లో ఉంది. 1 మిలియన్ అంటే 10 lakhs అనమాట. ఫస్ట్ వన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ జూన్లో వీళ్లకు 991 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ నుండి వచ్చింది. ఈ సంవత్సరము 229 crores వచ్చిందనమాట. సో ఇది మన పర్సంటేజ్లో చూస్తాము. ఇక్కడ 24% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ పెరిగిందనమాట. సో ఇది చాలా మంచి ఫిగరు. తర్వాత అదర్ ఇన్కమ్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 21 crores, ఇప్పుడు వచ్చి 38 crores అనమాట. ఇక్కడ దగ్గర 17 crores పెరిగిందనమాట. తర్వాత ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ వన్ వచ్చి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 578 crores, ఈ సంవత్సరం వచ్చి 732 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 150 crores పెరిగిందనమాట. సో ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే పర్సిస్టెంట్ సిస్టమ్స్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ అనేవి కోర్ స్ట్రెంత్ అనమాట. కాబట్టి వాళ్ళు శాలరీస్ ఎక్కువ ఇచ్చినారనమాట. అది ఎంత పెరిగిందంటే 578 crores నుండి 732 crores పెరిగిందనమాట. తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ప్రీవియస్ ఇయర్ 135 crores, ఈ సంవత్సరం వచ్చి 180 crores అనమాట. ఇక్కడ దగ్గర 45 crores పెరిగిందనమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. సో ప్రీవియస్ ఇయర్ 1.4 crores, ఇప్పుడు 2.2 crores అనమాట. ఇక్కడ కొంచెం పెరిగింది, కానీ వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ 2.2 crores పే చేస్తారంటే ఇది జీరో డెబ్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్. ప్రీవియస్ ఇయర్ 43 crores, ఇప్పుడు వచ్చి 35 crores అనమాట. ఇక్కడ తగ్గింది. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 132 crores, ఇప్పుడు 115 crores అనమాట. ఇక్కడ అదర్ ఎక్స్పెన్స్ కూడా పెరిగింది. సో మనకి ఇక్కడ అర్థమైంది ఏమంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది పెరిగింది, అలాగే అదర్ ఇన్కమ్ అనేది కూడా పెరిగింది అనమాట. తర్వాత ఎక్స్పెన్స్లో చూస్తే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఈ రెండు బాగా పెరిగింది అనమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ తక్కువ ఉంది, అలాగే అదర్ ఎక్స్పెన్స్ అనేది తగ్గింది అనమాట. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ప్రీవియస్ ఇయర్ 122 crores వచ్చింది, ఇప్పుడు వచ్చి 203 crores అనమాట. ఇక్కడ దగ్గర 75 crores పెరిగిందనమాట. ఇది పర్సంటేజ్లో చెక్ చేస్తాము. సో ఇక్కడ 66% పెరిగిందనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే రెవెన్యూ అనేది 24% పెరిగింది, కానీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 66% పెరిగిందనమాట. సో ఎందుకంటే ఇక్కడ అదర్ ఎక్స్పెన్స్ అనేది తగ్గింది, అలాగే అదర్ ఇన్కమ్ అనేది పెరిగిందనమాట. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగిందనమాట. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్. కరెంట్ ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్ 43 crores పే చేసినారు, ఇప్పుడు వచ్చి 54 crores అనమాట. తర్వాత ఇక్కడ ట్యాక్స్ ఛార్జ్ ప్రీవియస్ ఇయర్ 80 lakhs స్పెండ్ చేసినారు, ఇప్పుడు 1.3 crores వచ్చిందనమాట. అలాగే డిఫర్డ్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 11.8 crores క్రెడిట్ అయింది, ఇప్పుడు 1.5 crores అనమాట. సో టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఏమంటే ప్రీవియస్ ఇయర్ 32 crores పే చేస్తే ఇప్పుడు 51 crores పే చేసినారనమాట. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. ప్రీవియస్ ఇయర్ 90 crores, ఇప్పుడు 151 crores అనమాట. ఇక్కడ దగ్గర 61 కోటి పెరిగింది. సో ఇది పర్సంటేజ్లో చూస్తాము. సో ఇక్కడ 68% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిందనమాట. పర్సిస్టెంట్ సిస్టమ్స్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. బేసిక్ అనమాట. ప్రీవియస్ ఇయర్ 11.78 rupees వస్తే ఇప్పుడు 19.79 rupees అనమాట. ఇక్కడ దగ్గర 8 rupees పెరిగిందనమాట, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. సో ప్రీవియస్ క్వార్టర్లో వీళ్ళకు 1113 crores వస్తే ఇప్పుడు వచ్చి 1229 crores అనమాట. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది పెరిగింది. ఇక్కడ పర్సంటేజ్ చూస్తే 10% పెరిగిందనమాట, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్ 184 crores, ఇప్పుడు 203 crores అనమాట. ఇక్కడ 20 crores పెరిగింది, ఇది పర్సంటేజ్లో చూస్తే 10% పెరిగింది అనమాట, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. సో ప్రీవియస్ క్వార్టర్లో 137 crores అయితే ఇప్పుడు 151 crores అనమాట. ఇక్కడ దగ్గర 12 to 13 crores పెరిగింది, ఇది పర్సంటేజ్లో చూస్తే 10% పెరిగింది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్.
సో మనకి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ బట్టి ఏమర్థమైందంటే పర్సిస్టెంట్ సిస్టమ్స్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది యావరేజ్గా వచ్చినాయి అనమాట. సో మనము ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఇయర్ ఆన్ ఇయర్కి ఇస్తున్నాం కాబట్టి సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ యావరేజ్గా వచ్చినాయి అనమాట. తర్వాత ఇప్పుడు మనము సెగ్మెంట్ రిజల్ట్స్ చూస్తాము. ఇక్కడ సెగ్మెంట్ రెవెన్యూ దీంట్లో ఫస్ట్ వచ్చి బిఎఫ్ఎస్ఐ అనమాట. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ 315 క్రోర్స్ అనమాట, ఇప్పుడు 379 క్రోర్స్ అనమాట. సో దగ్గర ఇది 50 క్రోర్స్ 55 క్రోర్స్ పెరిగిందనమాట. తర్వాత హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ చూస్తే ప్రీవియస్ ఇయర్ 195 క్రోర్స్ అయితే ఇప్పుడు 251 క్రోర్స్ అనమాట. ఇక్కడ దగ్గర 60 క్రోర్స్ పెరిగింది. తర్వాత టెక్నాలజీ కంపెనీస్ చూస్తే ప్రీవియస్ ఇయర్ 480 క్రోర్స్ ఇప్పుడు వచ్చి 599 క్రోర్స్ అనమాట. ఇక్కడ దగ్గర 120 క్రోర్స్ పెరిగింది. సో వీళ్ళకు టెక్నాలజీ కంపెనీస్ అండ్ ఎమర్జింగ్ వర్టికల్స్ అనేది ఎక్కువ బిజినెస్ జరిగింది. తర్వాత బిఎఫ్ఎస్ఐ, తర్వాత హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ అనమాట. ఇప్పుడు ప్రాఫిట్స్ చూసినామంటే బిఎఫ్ఎస్ఐ సో ప్రీవియస్ ఇయర్ 104 క్రోర్స్ ఇప్పుడు 138 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ దగ్గర 34 క్రోర్స్ పెరిగింది. తర్వాత హెల్త్ కేర్ లైఫ్ సైన్స్ చూస్తే ప్రీవియస్ ఇయర్ 89 క్రోర్స్ అయితే ఇప్పుడు 133 క్రోర్స్ అనమాట. ఇక్కడ 44 క్రోర్స్ పెరిగింది అనమాట. తర్వాత టెక్నాలజీ కంపెనీస్ చూస్తే ప్రీవియస్ ఇయర్ 158 క్రోర్స్ ఇప్పుడు 192 క్రోర్స్ అనమాట. ఇక్కడ దగ్గర 30 క్రోర్స్ పెరిగింది అనమాట. సో మనం అబ్జర్వ్ చేసిందేమంటే టెక్నాలజీ కంపెనీస్లో వీళ్ళకు రెవెన్యూస్ అనేది ఎక్కువ వచ్చినాయి, కానీ ఇక్కడ ప్రాఫిట్స్ అనేది తక్కువ వచ్చిందనమాట. ఇప్పుడు మనం మరికొన్ని పాయింట్స్ చూస్తాము. సో ఇక్కడ నేను బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన బిఎస్సి వెబ్సైట్లో ఇక్కడ పర్చేస్ సిస్టమ్ కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 2829 రూపీస్ ఉందన్నమాట. సో దీని రిజల్ట్స్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం డివిడెండ్స్ చూస్తాము. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ క్లిక్ చేసిన 2019లో వీళ్ళు 2 times డివిడెండ్ ఇచ్చినారనమాట. అది ఎంత ఇచ్చినారంటే 11 రూపీస్ ఇచ్చినారనమాట. తర్వాత 2020లో ఇచ్చినామంటే 2 times ఇచ్చినారు, ఇక్కడ 12 రూపీస్ ఇచ్చినారు. తర్వాత 2021లో చూసినామంటే ఇక్కడ 20 రూపీస్ ఇచ్చినారనమాట. సో ఇక్కడ 12 రూపీస్ నుండి 20 రూపీస్కు డివిడెండ్ పెరిగిందనమాట 2021లో. సో ఇది పాజిటివ్ సైన్ అనమాట. తర్వాత సో ఇక్కడ ఆర్ఓసి చూస్తాము. ఆర్ఓసి కరెంట్ ఎంత ఉందంటే 21.2% ఉంది. అలాగే ఆర్ఓఈ అనేది 16.1% ఉందన్నమాట. సో ఆర్ఓసి వచ్చి 20 కన్నా ఎక్కువ ఉంది, ఆర్ఓఈ అనేది 16% ఉందన్నమాట. ఇది 20% కన్నా తక్కువ ఉందన్నమాట. తర్వాత డెప్ట్ టు ఈక్విటీ చూసినప్పుడు 0.04 అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట, ఇది పాజిటివ్. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ చూస్తుంటే 31% ఉందన్నమాట, ఇది నెగిటివ్. కానీ ఐటీ కంపెనీస్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువ ఉంటుందన్నమాట, అది నార్మల్గా ఉంటుంది. తర్వాత 10 years ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినామంటే 2394 crores ఉంది, ఇది పాజిటివ్ అనమాట. అలాగే ఇక్కడ ప్రైస్ టు సేల్స్ చూసినామంటే 5 ఉందన్నమాట, ఇది కూడా మంచిదే అనమాట. ఇప్పుడు లాస్ట్ 4 quarters రిజల్ట్స్ చూస్తాము. ఇక్కడ లాస్ట్ 1 year ప్రైస్ చార్ట్ ఉంది. సో దీంట్లో 1 year ముందు దీని ప్రైస్ వచ్చి 747 రూపీస్ అనమాట. సో కరెంట్ ప్రైస్ వస్తే 2821 అనమాట. ఇది 700 నుండి 2800కు 1 yearలో పెరిగిందనమాట. ఇది ఎందుకు పెరిగింది అనేది మనం దాని రిజల్ట్స్ చూస్తాము. ఇక్కడ లాస్ట్ 4 quarters రిజల్ట్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో దీని సేల్స్ అనేది 20% పెరిగింది, అలాగే ప్రాఫిట్స్ అనేది 9% పెరిగింది అనమాట. తర్వాత సెప్టెంబర్లో చూసినామంటే ఇక్కడ సేల్స్ అనేది 13% పెరిగింది, ప్రాఫిట్స్ అనేది 18% పెరిగింది అనమాట. తర్వాత డిసెంబర్లో చూస్తే దీని సేల్స్ అనేది 16.5% పెరిగింది, ప్రాఫిట్స్ చూస్తే 37.5% పెరిగింది అనమాట, ఇక్కడ ఎక్కువ పెరిగింది అనమాట. తర్వాత మార్చిలో చూసినామంటే సేల్స్ అనేది 20% పెరిగింది, ప్రాఫిట్స్ అనేది 64% పెరిగింది అనమాట. సో ఇక్కడ వీళ్ళకు లాస్ట్ 4 quarters రిజల్ట్స్ బాగా వచ్చినాయి. దాంట్లో మార్చ్లో డిసెంబర్లో ఇంకా బాగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు కరెంట్ జూన్ క్వార్టర్ చూసినామంటే ఇక్కడ ప్రాఫిట్స్ అనేది 68%, రెవెన్యూ అనేది 24% అనమాట. ఇక్కడ కూడా రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో లాస్ట్ 1 year రిజల్ట్స్ బాగా వచ్చినాయి కాబట్టి దీని ప్రైస్ కూడా 700 నుండి 2800 పెరిగింది, కానీ ఇక్కడ ప్రైస్ అనేది ఎక్కువ పెరిగింది అనమాట, అది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం 1 year కన్నా ఎక్కువ చూస్తాము. ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినామంటే 2010లో దీని ప్రైస్ 204 అయితే 2020లో 530 రూపీస్ అనమాట.
అంటే 10 ఇయర్స్లో ఇది 200 నుండి 530 అంటే ఓన్లీ 330 రూపీస్ పెరిగిందనమాట. దీని రిజల్ట్స్ చూసినాం అనుకో 10 ఇయర్స్వి, ఇక్కడ 141 crores, 187, 249, 290 ఇక్కడ వరకు ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ వచ్చింది. మళ్ళీ ఇక్కడ తగ్గింది అనమాట ఒక ఇయర్, తర్వాత మళ్ళీ పెరిగింది. సో ఇంకా కంటిన్యూగా పెరుగుతూ పోయినాయి అనమాట. మళ్ళీ ఇక్కడ కొంచెం తగ్గింది అనమాట. సో 10 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ అనేది 2 ఇయర్స్లో కొంచెం తగ్గింది అనమాట. కానీ ఇక్కడ ప్రైస్ చూసినామంటే 10 ఇయర్స్లో పెరిగింది ఓన్లీ 300 రూపీస్ అనమాట, ఓన్లీ డబుల్ అయింది అనమాట. కానీ మార్చ్ 2020 నుండి దీని ప్రైస్ అనేది 460 నుండి 2800 పెరిగిందనమాట. ఇక్కడ చాలా ఎక్కువ పెరిగిందనమాట. సో మనం ఇలాంటి స్టాక్స్లో స్టార్టింగే మనం ఫైండ్ చేసి ఇలాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేసినామంటే మనకు మల్టీ బ్యాగర్స్ ఫైండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం ఒక కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో అనలైజ్ చేసుకొని సో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవాలి. అలాగే ఒకటి మంచి కంపెనీ ఫైండ్ చేసినామంటే దాంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలన్నమాట, అప్పుడే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ చూసినామంటే 10 ఇయర్స్లో ఏం పెరగలేదు, కానీ విత్ ఇన్ 1 ఇయర్లో ఇది 470 రూపీస్ నుండి 2800 వరకు పెరిగిందనమాట. ఇప్పుడు మనము పిఈ రేషియో చూస్తాము. రిజల్ట్స్ రాకముందు దీని పిఈ ఎంత అంటే 48 ఉంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని పిఈ అనేది 42 ఉందన్నమాట. ఓకే, కరెంట్ పిఈ వచ్చి 42 ఉంది. ఈ కరెంట్ పిఈని మనం 3 ఇయర్స్ మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాము. ఇక్కడ చూసినామంటే 3 ఇయర్స్ మీడియన్ పిఈ అనేది 15 ఉంది, 5 ఇయర్స్ మీడియన్ పిఈ చూస్తే 17 ఉంది, 8 ఇయర్స్ మీడియన్ పిఈ చూస్తే 18 ఉంది అనమాట. సో ఇది 3 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్ పిఈ 15 నుండి 18 వరకు ఉందన్నమాట. కానీ ఇక్కడ కరెంట్ పిఈ చూస్తే 42 అనమాట. అంటే 3 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్ మీడియన్ పిఈతో కంపేర్ చేసినప్పుడు కరెంట్ పిఈ చాలా ఎక్కువ ఉందంటే ఇది కరెంట్ ఇప్పుడు ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. కానీ మనము ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఓన్లీ పిఈ మాత్రం చూడకూడదు, ఇంకా డిఫరెంట్ రేషియోస్ చూడాలి, అలాగే బిజినెస్ చూడాలి, మేనేజ్మెంట్ చూడాలి, అప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కంక్లూజన్ ఏమంటే ప్రోస్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. సో ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. కాన్స్ ఏమంటే ఓవర్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 3 ఇయర్స్ మీడియన్ పిఈ. 3 ఇయర్స్ మీడియన్ పిఈ అయితే 16, 18 రేంజ్లో ఉంది, కరెంట్ పిఈ అనేది 42 ఉంది, కాబట్టి పిఈని బేస్ చేసుకుంటే ఇది ఓవర్ వాల్యూలో ఉంది. సో రిస్క్ వచ్చి ప్రైస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 730 రూపీస్ టు 2900 ఇన్ 1 ఇయర్. ఒక సంవత్సరం ఇది దీని ప్రైస్ అనేది 730 రూపీస్ నుండి 2900 వరకు పెరిగిందనమాట. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయిందంటే అప్పుడు ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.